అందరికీ నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఏలూరులో ప్రస్తుత పరిస్థితిని బట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏలూరు ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి రిపోర్టు మీ ముందుకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఏలూరులో చూసుకుంటే వైసీపీ తరపున మాజీ మంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలనాని గారు పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ కూటమి తరపున బడేటి చంటి, వీరు ఇరువురు కూడా బరిలో ఉన్నారు. ఇక సామాజిక వర్గ పరంగా ఓటర్లను చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆలనాని గారి విషయానికి వస్తే, ఈయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశేషమైనటువంటి సేవలు అందించారు. ముఖ్యంగా కరోనా టైంలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయటం, అంతేకాకుండా ఏలూరులో తమ్మిలేరు గట్టుకి ఇరువైపులా కూడా రిటైనింగ్ వాల్ని నిర్మించి ఆ గట్టుపై ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రభావితం కాకుండా అక్కడ ఉన్నటువంటి వాసులకు హీరో అయ్యారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఏలూరులో హమాలీలు చాలా ఎక్కువ మంది ఉంటారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి కాలనీలు నిర్మించి అనేకమైన సేవలను అందించారు. సో ఇదంతా కూడా 2-3 సంవత్సరాల కిందటి మాట. ఇప్పటి వరకు కూడా ఆలనాని సంపాదించిన పేరు మొత్తం ఈ 2 సంవత్సరాల్లోనే స్పాయిల్ అయిందని మనకి గ్రౌండ్ లెవెల్లో వచ్చినటువంటి సమాచారం. దీనిలో ప్రధానంగా ఆయన చేతులారా చేసుకున్నవి కొన్నైతే, కింది స్థాయి నాయకులు ఆయన పేరు మీద చేసినటువంటి అవినీతి ఆరోపణలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో జగనన్న కాలనీ అవినీతి దగ్గర నుంచి సచివాలయ భవన నిర్మాణాల్లోని పర్సంటేజ్ వరకు ఇలా ప్రభుత్వం తలపెట్టిన ప్రతి నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డారనేది ఒక ఆరోపణ. అయితే ఆలనాని గారు తన చేతులారా చేసుకున్న సంఘటన ఫ్లాష్ సంస్థ శాంతివనం కూల్చివేత. ఈ ఘటన యావత్తు స్వచ్ఛంద సంస్థలన్నింటినీ కూడా భయకంపితుల్ని చేసింది. ఈ ఘటన ఏలూరులో ఒక సంచలనాన్ని రేపింది. ఫ్లాష్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏలూరులోని శ్మశానాలని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా ఉచిత అంబులెన్సులు, మార్చురీలు, అంతిమయాత్రల కోసం వాడేటువంటి వాహనాలను ఏలూరు పరిసర ప్రాంత వాసులకు ఉచితంగా అందిస్తుంది ఈ సంస్థ. గత 20 సంవత్సరాలుగా ఈ సంస్థ ఇలాంటి సేవల్ని చేసుకుంటూ వస్తుంది. ఇక ఈ ఘటనతో ఫ్లాష్ సంస్థ రోడ్డును పడింది. అంబులెన్సులు, మొబైల్ మార్చురీలు ఎండకి ఎండుతూ వాటికి తడుస్తూ అలా రోడ్డు పక్కనే జీవోత్సవంలాగా పడినటం ఏలూరు ప్రజల్ని కంటతడి పెట్టించినటువంటి దృశ్యం. ఈ సంస్థపై ఆలనాని వ్యవహరించిన తీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అప్పటి వరకు సౌమ్యుడు అని పేరు తెచ్చుకున్నటువంటి ఆలనాని ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ప్రజల్లో నమ్మలేని పరిస్థితి. ఇక ఈ 2 సంవత్సరాలుగా ఆలనాని ప్రజలతో మెలుగుతున్నటువంటి తీరు కూడా ఏలూరు ప్రజల్ని ఆశ్చర్యాన్ని గొలిపింది. ఎక్కడా లేనటువంటి స్వార్థంతో ఆలనాని వ్యవహరించారని, ఇక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం తగ్గించారనేది మరొక ఆరోపణ. ఇక తన సొంత పార్టీ కార్పొరేటర్ల పట్ల కూడా వ్యవహరించే తీరు కూడా బాగోలేదనేది కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ మధ్య కూడా చాలామంది కార్పొరేటర్లు పార్టీని వీడేటువంటి పరిస్థితి ఏలూరులో చూడొచ్చు. ఇక టీడీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి బడేటి చంటి విషయానికి వస్తే, బడేటి అంటే ఏలూరు ప్రజల్లో ఒక మార్కు ఉండిపోయింది. బడేటి అంటే మంచికి మారుపేరుగా, సాయం చేసే గుణానికి నిలువెత్తు నిదర్శనంగా బడేటి ఫ్యామిలీ ఒక మార్కు అయితే తెచ్చుకుంది. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బడేటి బుజ్జి గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఆకస్మికంగా కన్నుమూయడం, ఆయన సేవలను బట్టి ఏలూరు ఇన్ఛార్జ్ పదవిని ఆయన సోదరుడైనటువంటి బడేటి చంటికి ఇవ్వడం, ఆయనకి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోయినా తన అన్నబాటలో నడిచి, మొదట పార్టీలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా
పరిష్కరించుకొని పార్టీని ఏలూరులో ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఆయన కృషి చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండడం, ఏలూరు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఉన్నపాటున వెళ్ళి ఆ సమస్యలపై పోరాడటం చంటికి పార్టీలో బాగా మైలేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఆళ్ళనానితో చంటికి పోటీయా అనుకునే టైంలో తన వ్యూహాన్ని మార్చిన చంటి తన అద్భుతమైన ప్రసంగాలతో కార్యకర్తల్ని ఆకట్టుకోవడమే కాకుండా ఏలూరులో ఉన్నటువంటి ప్రజల్ని కూడా తన వైపుకి తిప్పుకున్నారు. ఈయన ఇచ్చినటువంటి హామీలతో ఏలూరు ప్రజల్లో ఒక ఆశ చిగురించడం, మొన్నటి వరకు సింగిల్గా ఉండేటువంటి టీడీపీకి కూటమి తోడై దీనికి జన సైనికులు తోడవటంతో ఇక ఏలూరులో చంటి గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 90% జన సైనికులు చంటికే ఓటేయటం ఖాయమంటున్నారు. ఇక టీడీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి చంటిలో మనం రిమార్క్స్ చూసుకున్నట్టయితే ఏమీ లేవని చెప్పాలి. ఎందుకంటే బడేటి ఫ్యామిలీ రాజకీయంగా ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా చంటి రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడం ఇక్కడ ఆయనకి రాజకీయంగా ఎలాంటి రిమార్క్స్ లేవని చెప్పాలి. ఇక వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఆయన చాలా సౌమ్యంగా, మాట తీరు కూడా మనసుల్ని హత్తుకునేలాగా ఉంటుందని, ఎలాంటి వారు వెళ్ళినా ఒకే రీతిగా ఆయన పలకరిస్తారని, పై మాటలు కాకుండా చెప్పిన మాట సమర్థవంతంగా చేసి చూపిస్తారనే నమ్మకం వాళ్ళకి ఉన్నట్లు ఆయన సన్నిహితులే కాకుండా ఇక్కడ ఉండేటువంటి ఓటర్లు కూడా చెబుతున్నమాట. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఏలూరు అసెంబ్లీ స్థానంలో ఖచ్చితంగా టీడీపీ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ అలియాస్ చంటి గారు గెలుపు జెండా పాతే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనేది మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. సో ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్.